అటు ఎగ్జిట్ పోల్స్ చూసినా సరే బీజేపీ తనదైన ఆధిపత్యం అయితే స్పష్టంగా ఇక్కడ ప్రదర్శించడం జరుగుతుంది. ఖచ్చితంగా మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఢిల్లీ పీఠం అన్నది చాలా కీలకం వాళ్ళకి. అక్కడ మన విజువల్స్ కూడా ఒకసారి మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా. పెద్ద ఎత్తున అప్పుడే దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో బీజేపీ ఆధిపత్యం చూపించడం వేరు, ఢిల్లీ కోటని ఎట్టి పరిస్థితుల్లోనూ కైవసం చేసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో కూడా ఆశపడుతుంది. అది ఈరోజు నెరవేరుతున్నది. ఎక్స్క్లూజివ్గా అక్కడ విజువల్స్ కూడా చూడొచ్చు. జీవీఎల్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. జీవీఎల్ గారు నమస్తే సార్. నమస్కారం వర్మ గారు. నమస్కారం సార్. 27 సంవత్సరాల నిరీక్షణ మీ కళ్ళల్లోనే కనిపిస్తున్నది. ఆ ఆనందం ఎలా అనిపిస్తున్నా సార్? ఎందుకు ఇంత టైం పట్టింది అస్తిని మీకు కైవసం చేసుకోవడానికి? ప్రతి రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకురావాలి అన్నది ఒక రాజకీయ పార్టీగా మా లక్ష్యం. అండ్ నిజం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ విజయ ప్రస్థానం ఢిల్లీలోనే ప్రారంభమైంది. పార్టీని స్థాపించింది 80లో అయితే, 1980లో పార్టీని స్థాపిస్తే 83లోనే మెట్రోపాలిటన్ కౌన్సిల్ ఎలక్షన్స్ మొదటి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. అలాగే రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటిసారి జరిగిన ఎన్నికల్లో మరి భారతీయ జనతా పార్టీ 93లో మదన్ లాల్ ఖురానా నాయకత్వంలో పార్టీ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 98 నుంచి 99 సంవత్సరాల్లో కేంద్రంలో మేము వాజ్పేయి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా స్టేట్ లో మరి రాష్ట్ర అధికారంలోకి కాంగ్రెస్ అధికారంలోకి రావటం జరిగింది. సో ఒక కారణం దానికి ఖచ్చితంగా చెప్పాలంటే ఢిల్లీలో మేము పార్టీని బలోపేతం చేసుకోవటంలో ఎక్కడో కొంత మాకు ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. అదొకటి. రెండవది, ఇతర పార్టీలు స్థానిక గట్టి నాయకత్వాన్ని ప్రొజెక్ట్ చేయగలిగాయి. మరి భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో పెద్దగా పోటీ పడలేకపోయింది అనుకుంటున్నాం. సో కాబట్టి అది నేను ఒక ఆనెస్ట్ విశ్లేషణ అయితే అది ఒకటి చెప్తాను. ఎందుకంటే కాంగ్రెస్ కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పతనం అవుతున్న సమయంలో కూడా మరి ఢిల్లీలో షీలా దీక్షిత్ నాయకత్వంలో అప్పుడు గెలవటము, షీలా దీక్షిత్ కి వ్యక్తిగతంగా ఉన్నటువంటి మంచి ఇమేజ్ కారణంగా ఢిల్లీ అనేది ఒక మినీ ఇండియా అండి. ఢిల్లీలో ప్రజలు ఓటేసేటప్పుడు మీరు చూస్తే కేంద్ర ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో గత 5 సంవత్సరాలుగా ఒక వ్యత్యాసాన్ని ప్రకటించడం జరుగుతోంది. ఏ ఎన్నిక ఎవరిని ఎన్నుకోవాలి అన్నటువంటి ఒక విశ్లేషణ ధోరణి. సో కాబట్టి ఆ ధోరణిలో భారతీయ జనతా పార్టీ దేశం కోసం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి అని దాదాపు ప్రతి ఎన్నికలో మాకు 7 పార్లమెంట్ సీట్లు ఇవ్వటం జరుగుతోంది. 2014, 19, 24 అన్ని ఎన్నికల్లో. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మరి ఆ ఓట్ స్ప్లిట్టింగ్ అంటారు, వేరే ఓట్ చేయటం జరుగుతోంది. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావటం ఇది ఖచ్చితంగా చారిత్రాత్మక విజయంగా